నమస్తే వెల్కమ్ టు టీ న్యూస్. ఖమ్మం జిల్లా రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. నీళ్లు లేక పంటలు ఎండిపోతుండటంతో తల్లాడలో ఎన్ఎస్పీ ఆయకట్టు రైతులు ఆందోళన చేపట్టారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పాడి రైతులు ఆందోళనకు దిగారు. బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. సచివాలయం ఎదుట తెలంగాణ రాష్ట్ర సర్పంచుల జేఏసీ ఆందోళన చేపట్టింది. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కూకట్పల్లి నల్ల చెరువులో హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యమే ఖమ్మం జిల్లా రైతులకు శాపం. ఎకరానికి 25,000 పరిహారం ఇవ్వాలన్న హరీష్ రావు. రేవంత్ హ్యాంలో పెరిగిపోయిన గూండాయిజం. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కు శిక్ష తప్పదన్న హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా కొందరు పోలీస్ అధికారులు. ఏపీ తరహా పరిణామాలు తప్పవన్న హరీష్ రావు. సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీద దాడి దుర్మార్గం. కేసులు పెట్టాలని డీజీపీని డిమాండ్ చేసిన హరీష్ రావు. పోచంపల్లి ఐఐహెచ్టీ రంగారెడ్డి జిల్లాకు పోకుండా చూడాలి. మంత్రి కోమటిరెడ్డి జోక్యం చేసుకోవాలన్న గొంగేడి సునీత. తల్లాడలో ఎన్ఎస్పీ ఆయకట్టు రైతుల ఆందోళన. 22 రోజులుగా కాల్వ గండ్లను పూడ్చకపోవడంపై ఆగ్రహం. సచివాలయం ముందు సర్పంచుల జేఏసీ ఆందోళన. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్. నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే ఖమ్మం జిల్లా రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తల్లాడలో ఎన్ఎస్పీ ఆయకట్టు రైతుల పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దండుకట్టిన రైతన్నలు ఎన్ఎస్పీ డీఈ ఆఫీసును ముట్టడించారు. 22 రోజులుగా సాగర్ కాల్వ గండ్లను పూడ్చకపోవడంపై మండిపడ్డారు. వెంటనే గండ్లు పూడ్చి నీళ్లను విడుదల చేయాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. నీళ్లను విడుదల చేయకపోతే తీవ్రంగా నష్టపోతామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు ఇస్తే మీరు నిర్లక్ష్యంగా పోల్చట్లేదా? మేము ఈ కాంట్రాక్టర్ని అడిగితే, అది పెట్టే అతన్ని అడిగితే ఆ నీళ్ళు రాని ఇంకా అయ్యే లేదు, దాటికే దిక్కు లేదు, కానీ వీటిని గురించి అడిగింది ఎవరని చెప్పేసి మాట్లాడిండు. మా రైతాంగం పరిస్థితి ఏంటి? దీంతో పాటు సిరిపురం మేజరు ఇవాళకి రాక 4 రోజులు. నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే ఖమ్మం జిల్లా రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. తల్లాడలో ఎన్ఎస్పీ ఆయకట్టు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, రైతులు ఏమంటున్నారు? సాంబా, సునీత, ఎన్ఎస్పీకి సంబంధించినటువంటి ఆయకట్టులో నీరు 22 రోజులుగా నిలిచిపోవడంతో ఆ రైతులు ఆందోళన బాట పట్టారు. నేలకొండపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే కల్లూరు వరకు ఉన్నటువంటి అన్ని ఎన్ఎస్పీ కార్యాలయాలకు నన్ను ముట్టడించి తమ గోడు వెలుబుచ్చుకున్నారు. ఇవాళ తల్లాడ మండల కేంద్రం ఉన్నటువంటి ఎన్ఎస్పీ డిఈ కార్యాలయాన్ని ముట్టడించి నీటిని ఎప్పుడు విడుదల చేస్తారు? పంటలు ఎండిపోతున్నాయి. ఒక్కొక్క రైతు 30,000 నుంచి 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయి ఉన్నాము. కనీసం నీళ్లు వదిలిపెట్టి పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున రైతాంగం డిఈ కార్యాలయాన్ని ముట్టడించి అధికారులు నిలదీశారు. ఎప్పటికి నీళ్లు ఇస్తారు? 23 రోజులు అవుతుంది ఇప్పటికీ కాలువ బంద్ అయి. ఎందుకు నీళ్లు లేకపోతున్నారు? చిన్న గండిని కూడా పూడ్చడం కోసం 3 మంత్రులు, ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి,
ఎన్ఎస్పి ఆయకట్టు పరిధిలోనే ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న గండిని పూడ్చేంటి టెక్నాలజీ లేదా అంటూ అధికారులు నిలదీశారు. కాంట్రాక్టరు నిర్లక్ష్యం సమాధానం చెప్తున్నాడు, మంత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల మధ్య సమన్వయ లోపము రైతుల పట్ల శాపంగా మారిందని కూడా రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఎస్పి ఇక నీళ్లు విడుదల చేయలేని పక్షంలో కనీసం 25,000 రూపాయల నష్టపరిహారమైనా చెల్లించాలని, ప్రకృతి పరంగా కొంత నష్టపోయినాం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా నష్టపోయినామని కూడా వారంతా వాపోతున్నారు. ఎందుకు ఈ రకమైనటువంటి నిర్లక్ష్యాన్ని చేస్తున్నారని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్పి డిఈ కార్యాలయాన్ని ముట్టడించారు. వినతి పత్రాలను సమర్పించారు. ఇవాళ లేదా రేపు నీళ్లు విడుదల చేయాలని చెప్తున్నారు. విడుదల చేయలేనటువంటి పక్షంలో మొత్తం 3 లక్షల ఎకరాలు, 2,50,000 నుంచి 3 లక్షల ఎకరాలు మొత్తం కూడా ఎండిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. సునీత. రైట్ సాంబా, థ్యాంక్ యూ. కుంగినందుకు ఇప్పుడు అది కాదు మేడం, గవర్నమెంట్ తరఫున మీకు నిధులు అందకపోవట్లేదా, లేకపోతే నిధులు ఇస్తే మీరు నిర్లక్ష్యంగా పోవట్లేదా? మేము ఈ కాంట్రాక్టర్ని అడిగితే, అది పెట్టే అతన్ని అడిగితే ఆ నీళ్లు రాని ఇంకా అయ్యే లేదు, దాటికే దిక్కు లేదు, కానీ వీటిని గురించి అడిగింది ఎవరని చెప్పేసి మాట్లాడిండు. మా రైతాంగం పరిస్థితి ఏంటి? దీంతో పాటు సిరిపురం మేజరు ఇవాళకి రాక 4 రోజులు. ఇక కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రైతులు, పాడి రైతులు ఆందోళనకు దిగారు. పాల బకాయిలు చెల్లించకపోవడంతో పాటు రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా తడవాయి మండల కేంద్రంలో రైతన్నలు రాస్తారోకోకి దిగారు. పాలు రోడ్డుపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలో పాడి రైతుల ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. కేంద్రంలో విజయ డైరీకి పాలు పోసే రైతులతో పాటు రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు దిగారు. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వెళ్లే జాతీయ రహదారిపై దిగ్బంధించారు. పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. మనం చూస్తున్నాం. రైతులకు ఇటు రైతు సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు, పాడి మీద ఆధారపడ్డటువంటి రైతులు, ఆ రైతులు ఇవాళ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవరాల్ గా రైతులకు ఇబ్బంది కలిగించే చర్యలతో రైతాంగం అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులకు ఇటు పోలీసులతో వీళ్ళ ధర్నాని ముట్టడించి ధర్నాని పక్కకు తీసే ప్రయత్నం కూడా స్పష్టంగా కనబడుతుంది. రైతాంగాన్ని ఇవాళ ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇబ్బంది కలిగించే చర్యలు కూడా స్పష్టంగా కనబడుతుంది. మీరు చెప్పండి, ప్రధానంగా ఎన్ని రోజుల నుంచి బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి? రైతుల సమస్యలపైన మీ అభిప్రాయం? గత 5 నెలల నుంచి పాల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. రుణమాఫీ కూడా పెండింగ్ లో ఉంది. రైతు బంధు కూడా పెండింగ్ లో ఉంది. పంట బోనస్ కూడా ఇస్తా అన్నది నాశనం పెట్టించారు. మొత్తం అబద్దాల ప్రభుత్వం ఇది సాధించే వరకు మేము రోడ్డు మీద బటాయించి నిరసన తెలియజేస్తాం. ఈ తాడవాయి మండలం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మేము ప్రభుత్వం అంటుంది సంపూర్ణ రుణమాఫీ జరిగింది, రైతులెవరు ప్రస్తుతం ఇబ్బంది పడతలేదు, మిగిలిన రైతులకు కొద్ది రోజులు వేస్తామంటుంది. 35% కంటే ఎక్కువ రుణమాఫీ కాలేదు. నేను ఒక సొసైటీ చైర్మన్ గా మాట్లాడుతున్నా. 30% కంటే ఎక్కువ రుణమాఫీ కాలేదు. దయచేసి గమనించాలి. ప్రభుత్వం చెప్పేటి అన్ని బోగస్ ముచ్చట్లు. ప్రభుత్వం ఉన్నటువంటి అధికార యంత్రాంగం పూర్తిగా పోలీసులతో నిర్బంధించే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. మీరు చెప్పండి. పాల బిల్లు చెల్లించకపోతే మా ధర్నాకు పిలుపునిస్తాము. ఖచ్చితంగా చూస్తున్నాం మనం, రైతులు పాలను రోడ్డు మీద పోసి నిరసన తెలుపుతున్నారు. రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇవాళ మేము పాడి రైతులము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ప్రభుత్వం గత కొద్ది రోజుల నుంచి బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం. ఇటు తాడ్వాయి మండలం, అదేవిధంగా కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో పరిస్థితి, మనకు రైతుల పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. గత కొద్ది రోజుల నుంచి రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఒక పక్క రుణమాఫీ కాక అయిన రైతులకు ఇటు ప్రభుత్వం సకాలంలో పాల బిల్లులు చెల్లించక ఇవాళ ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇవాళ నిరసన స్పష్టంగా కనబడుతుంది. మీరు పాల మీద ఆధారపడే రైతుల ఇవాళ ఆగ్రహం స్పష్టంగా కనబడుతుంది. పాలని వాళ్ళ రోడ్డు మీద పారేసి నిరసన తెలుపుతున్నారంటే మీ ఆగ్రహం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఈ రోజు పాల బిల్లులు ఏదైతే పెండింగ్ లో పెట్టారో, ఒకటి విషయం ఇక్కడ అందరు రైతులు చాలా జాగ్రత్తగా గమనించండి. మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే, మన దౌర్భాగ్య ముఖ్యమంత్రి గారు ఈ పాల బిల్లులు పెండింగ్ పెట్టేసి ఈ తర్వాత మనకు పాల మీద ఇంట్రెస్ట్ పోయి ప్రైవేట్ దానికి వెళ్తారని చెప్పేసి హెరిటేజ్ సంస్థను తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తుండనేది నాకు అనిపిస్తుంది. కాబట్టి రైతులందరూ విజయదారిని వదలొద్దని నేను ప్రత్యేకంగా చెప్తున్నా. మళ్ళొకటి, ప్రతి రైతు ఈ రోజు తన పంటని, నా 2 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నా కానీ రైతు
ఎకరమే వండించుకొని నాలుగు వండించుకుంటా అని క్రాప్ హాలిడే ప్రకటిస్తే ప్రధానమంత్రి కూడా రైతు కాళ్ళ దగ్గరికి రావాల్సిందేనని ఖచ్చితంగా ఈ యొక్క రైతుల సాక్షిగా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్ణయాలే నిర్లక్ష్య వైఖరి అవన్నీ కూడా చేస్తామన్నవి కూడా చేయకపోవడం వల్ల ఇవన్నీ రైతు సమస్యలు వస్తున్నాయి. ఇవి తొందరలో పరిష్కరించిన ఎడల రైతులు కంటిన్యూ చేస్తారంటని చెప్పి తెలియజేస్తారు. ఎలాంటి చర్చలు లేకుండా ఎలాంటి ఇది లేకుండా ఈ 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని రైతుల తరఫున మాట్లాడుతున్నారు. అయితే రాజు అని చెప్పిన ముఖ్యమంత్రి రైతులు చెప్పేది కాకుండా ఆయన ఎక్కడో కూర్చుని చెప్పడం కాదు. ఇక్కడ చూస్తుంటే బ్యాంకులలో చూస్తుంటే 35 నుంచి 38% రుణమాఫీ జరిగింది. అది కూడా సన్నకారు చిన్నకారు రైతులకు. మామూలుగా 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు కూడా ఇప్పటి వరకు ₹1,00,000 కూడా రుణమాఫీ కాలేదు. అదేదో కాకమ్మ కథలు చెప్పడం తప్ప ఈ ముఖ్యమంత్రి ఓన్లీ ఈ కాలయాపన చేయడానికే ఇలాంటి మాటలు మాట్లాడము ఇది చేయడం జరుగుతుంది. విద్యాశాఖ మంత్రి ఒకటి చెప్తుండు, సీఎం గారు ఒకటి చెప్తుండు. సీఎం గారికి తెలియదా రైతులను పిచ్చోలో చేస్తుండు. ఏ బ్యాంకులో ఎన్ని ఖాతాదారులు ఉన్నారు, ఎన్ని ఖాతాలు మాపియాయి, ఎన్ని ఖాతాలు మాపియాలి సీఎం గారికి తెలియదా? అని నేను ఆగస్టు 15 నాడు మాఫీ చేసిన హరీష్ రావు నువ్వు ఏ టెన్కి ఇస్తావు, ఏ టెన్కి చేస్తావు నువ్వు ఏ టెన్కి చేస్తావు? సీఎం గారు ఇలా మా తాడవేయి సొసైటీలో ఎన్ని ఖాతాదారులు ఉన్నాయి, 450 ఖాతాలు మాపియాయి, 1350 ఖాతాదారులు ఉంటాయి, 450 మాపియాయి. నీకు తెలియదా? బ్యాంక్ అధికారులు మీకు చెప్పరా? నువ్వు రైతులను పిచ్చోలు చేస్తున్నావా? ఎవరి కోసం చేస్తున్నావు? నువ్వు ఎవరికి నీకు 2 లక్షలు మాపి నీకు అంటుంది. తప్పు ఉంటే రైతు రిన్యువల్ చేసుకున్నాడు, రైతు దగ్గర ఆధార్ కార్డు లేదా, రైతు దగ్గర రేషన్ కార్డు లేదా, కుటుంబంలో ఎన్ని ఖాతాలు బ్యాంక్ అధికారులు చెప్పరా? నువ్వు కాలయాపన చేయడానికి కోసము ఏఈఓలను విలేజ్ లకు పంపి నాకు తీసుకురండి, నేను ఈ ఫాములు తీసుకోండి, మీకు కాలేవు. నువ్వు ఎలక్షన్ టైంలో ఏం చెప్పినావు? ఏ ఒక్క చర్చ లేకుండా రుణమాఫీ చేస్తా అని చెప్పినావు. నీ ఏమైంది నీ చర్చ? నీకు ఇవాళ చెప్తావు 2 లక్షల రుణమాఫీ ఎందుకోసం వచ్చింది? అంతా పిచ్చోళ్ళ. చిన్న సన్నకారు రైతులకు 1 నుంచి జూలై 18 ఫస్ట్ విడత అయింది సార్. తర్వాత 2వ విడతల 1,50,000 అన్నాడు, 3వ విడతల 3 లక్షలు అన్నాడు, 2 లక్షలు అన్నాడు. కానీ ఫస్ట్ విడతల 35,000 నేనున్నా, 35,000 రైతును నేను 35,000 కూడా నాకు డీపీటీసీ చూపెట్టింది. బ్యాంకులు ఏదైనా లోన్స్ ఉంటే కూడా రికవరీ చేయించుకున్నా, ఏది కూడా నాకు పాస్ చేయించుకున్నా, ఏది కూడా కాలేదు సార్. రైతులకు బయట అమౌంట్ దొరకదు, దొరికితే దళారుల దగ్గరకు పోతున్నామని అంటారు. దళారుల దగ్గర లేకుండా బ్యాంకులకు పోతే బ్యాంకులకు కూడా చక్రవడ్డీలు ఈ వడ్డీలు వేస్తారు. దాని కారణం ఎవరు? ప్రభుత్వమే వహించాలి. ఎందుకంటే ప్రభుత్వం మాఫీ చేస్తామనే ఉద్దేశంతో చెప్పడం వల్ల మేము కట్టలేకపోతున్నాం. అయినా రిన్యువల్ చేసుకుంటేనే వెళ్ళిపోతున్నాం సార్. ఇప్పుడు అందరికి అవగాహన ఉండదు సార్. ఇలాంటి వ్యక్తులు పోతే ఈయన గోచర్ నింపాలంటే ₹10 టోకెన్ తీసుకొని ₹10 టోకెన్ రాసిస్తాను సార్. ఇలాంటి వ్యవస్థ పోవాలి. డిసెంబర్ 9 తారీఖు లోపల 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా, నేను ముఖ్యమంత్రిని అయితే వాగ్దానం ఇచ్చిండు. అది 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి. అవి వాడి ఒక రైతు ఎన్ని లక్షలు అన్ని ఉండని మనకు సంబంధం లేదు. ఆయన 2 లక్షలు వేసుకోడు, 2 లక్షలు వేసేయని ఎన్ని లక్షలు అన్ని ఉండని ఆయనకు. ఒక రైతుకు 4 లక్షలు ఉంటాయి, 10 లక్షలు ఉంటాయి. రేషన్ అన్నాడు 40,000 కోట్ల లెక్క తీసుకొని 17,000 కోట్లని చేస్తే యాడికలు సరిపోతాయి సార్? 17,000 చేస్తానని 2 లక్షల రుణమాఫీ నిర్ణయం తీసుకున్నాడు. కాలేవు. నిర్ణయం తీసుకున్న ప్రకారంగా చేసి తీరాలి. ఎందుకు నువ్వు రైతు బంధు ఇవ్వాలి కదా వేసిండు, నువ్వు రైతు బంధు వేస్తానే లేవు, మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. నువ్వెందుకు నిర్ణయం తీసుకున్నప్పుడు 2 లక్షలు ఎన్నున్నా సరే 2 లక్షలు మాఫీ చేయాలి. చెయ్యండి. నువ్వెందుకు ఒప్పుకున్నావు? మనలను రైతులను మోసం చేసి మనల్ని మోసం చేసి నువ్వు గెలిచినావు. బస్ వేసిండట కదా మీకు? బస్ అయితే మీకు సగం పెట్టి మాకు సగం పెట్టనుండే పిల్లి ఎందుకు పెట్టిండు? గుద్దుకొని సస్తాను ఆడోళ్ళ పుస్తకాలు పోతుంది. వినొచ్చిందా? పుస్తకాలు పోతుంది. నువ్వెందుకు చేసినావు? నువ్వు బస్ కిరాయి ఉంచనుంటి అట్లా నుంచనుంటివి. నువ్వు రుణమాఫీ చేస్తా నిర్ణయం తీసుకున్నావు. నువ్వు ఖచ్చితంగా 2 లక్షలు రుణమాఫీ చేసి తీరాలి. రైతు బంద్ వేయాలి. అప్పుడేమో ఎలక్షన్ అప్పుడేమో 3 లక్షలు ఇస్తాం, 4 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం. సొమ్ము మీ ఇంట్లో మొత్తం మీ ఇంటికే బియ్యం తెస్తాం, మీ ఇంటికే కూర తెస్తాం, అన్ని తెస్తాం, పెడతాం అన్నారు. కట్టబెట్టారు. ఏది ఏమైనప్పటికీ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు తీవ్ర నిరాశతో 1000 కళ్లతో తమకు రావాల్సిన బకాయిలు, తమకు రావాల్సిన రైతు బంధు, రైతు భరోసా కోసం వెయిట్ చేస్తున్న సందర్భం ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలో రైతాంగంలో ఒక గందరగోళమైన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి తమ సమస్యలను తీర్చాలని ప్రతినిత్యం ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి ఎంఆర్ఓల కార్యాలయ చుట్టూ, ఆర్డీఓల కార్యాలయ చుట్టూ, కలెక్టర్లేట్ ముందు ధర్నా చేసిన ప్రభుత్వం కనీసం స్పందన లేకుండా తయారైంది. ఇవాళ సకాలంలో స్పందించి రైతాంగాన్ని ఆదుకోవాలని రైతులు ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్న సందర్భం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్పష్టంగా కనబడుతుంది. వీడియో శ్రీకాంత్తో కలిసి రవీందర్, టీ న్యూస్, కామారెడ్డి జిల్లా తాడవాయి మండల కేంద్రం.
బ్యాక్ టు న్యూస్. సచివాలయం ఎదుట తెలంగాణ రాష్ట్ర సర్పంచుల జేఏసీ ఆందోళనకు దిగింది. సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సొంత డబ్బులు పెట్టి గ్రామాలు అభివృద్ధి చేస్తే ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడం దారుణమన్నారు జేఏసీ అధ్యక్షుడు యాదయ్య గౌడ్. బిల్లులు రాక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. ఆందోళనకు దిగిన మాజీ సర్పంచులని పోలీసులు అరెస్టు చేశారు. గ్రామ పంచాయతీ భవనాలు కట్టిన సర్పంచుల పెండింగ్ బిల్లులను సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే సర్పంచుల ఆత్మహత్యలను సర్పంచ్ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం ఉండి వైఖరి సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం అండి వైఖరి సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వకుండాను గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించిన సర్పంచుల పెండింగ్ బిల్లులను గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించిన సర్పంచుల పెండింగ్ బిల్లులను సర్పంచ్ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు 9 నెలలు అవుతున్నది అధికారంలోకి వచ్చి. కనీసం మా సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద మేము ముఖ్యమంత్రికి 2 సార్లు వినతి పత్రాలు ఇచ్చినాం. అదేవిధంగా డిప్యూటీ సీఎం కు 2 సార్లు ఇచ్చినాం. పంచాయతీరాజ్ మినిస్టర్ కి 5 సార్లు ఇచ్చినాం. అదేవిధంగా ఆల్ మినిస్టర్ అందరి మినిస్టర్లకు వినతి పత్రాలు ఇచ్చినాం. ఎమ్మెల్యేలకు ఇచ్చినాం. అధికారులు పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఎంపీడీ దాకా వినతి పత్రాలు అందజేసినాం. అదేవిధంగా మేము మా పెండింగ్ బిల్లులు ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ గారికి కూడా ఈ ప్రభుత్వం చెప్తే ఇంటలేదు. మా పెండింగ్ బిల్లులు ఇప్పించండి, మా సర్పంచులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, చనిపోతున్నారు, మమ్మల్ని కాపాడమని మేము గవర్నర్ గారికి కూడా వినతి పత్రం అందజేసినాం. గవర్నర్ గారు దాదాపు మీకు 1 నెల రోజులలో క్లియర్ చేయిస్తా అని చెప్పిండు. ఇప్పటికీ దాదాపు 2 నెలలు అవుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అనేది దాంట్లో మేము దాదాపు మాకు 8 నెలల నుంచి మా పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. మేము ఏదేమైనా ఒక గాంధీ మార్గంలో మేము గాంధీ చూపించిన సిద్ధాంతాలతోనే మేము నిరసనలు కానీ వారికి వినమించడం జరిగింది. ఇప్పటిదాకా ఇక్కడ కూడా మేము సర్పంచుల ఆందోళన కార్యక్రమాలు చేయలేదు. ఇప్పటికీ కొంతమంది సర్పంచులు సావుకు దగ్గరలో ఉన్నారు. అప్పుల బాధ, వేధింపులు, వడ్డీలు కట్టలేక సావుకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కాపాడాలని, లేని ఎడల ఈ ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ పెడుతున్నాం. మేము ఇన్ని రోజులు చూసినాం, ఇక మా వల్ల కాదు. ఈ నెల 30 తారీఖు వరకు ఈ ప్రభుత్వం మా సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద ఒక స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. లేని ఎడల మేము ఆందోళన కార్యక్రమాలు ఎట్లా ఉంటాయంటే మేము అవసరమైతే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కూడా ముట్టడిస్తేందుకు మేము సిద్ధమవుతాం. అదేవిధంగా అన్ని జిల్లాలో ప్రభుత్వాన్ని దిష్టిబొమ్మ కూడా దహనం చేస్తాం. అదేవిధంగా అధికారులని అనేక రకాలుగా మేము గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని తెలియజేసేందుకు మాది 30 తారీఖు వరకు ఈ ప్రభుత్వం క్లియర్ గా సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. కూకట్పల్లి నల్లచెరువులో హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. హైకోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా పట్టాదారులకు టీడీఆర్ ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేస్తారని ప్రశ్నించారు. వీకెండ్ వచ్చిందంటే హైదరాబాద్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. కనీసం బాధితులకు సామాన్లు తరలించే టైం కూడా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. నల్లచెరువు ఏదైతే ఉందో కూకట్పల్లి గ్రామంలో అది 27 ఎకరాల ల్యాండ్. అందులో ఉన్నటువంటిది 7 ఎకరాల 30 గుంటలు సిక్కం ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్. 19 ఎకరాల 10 గుంటలు అది పట్టదారులకు సంబంధించినటువంటి ల్యాండ్. మరి పట్టదారులకు టీడీఆర్ ఇచ్చి స్వాధీనం చేసుకుంటున్నావా, లేకపోతే అట్లనే డైరెక్ట్ స్వాధీనం చేసుకుంటున్నావా?
పట్టా ల్యాండ్ అనేటటువంటి సాధన చేసే అధికారం మీకు లేదు. న్యాయస్థానం మేము గెలిచినప్పటి నుంచి ఆ నల్లజరు మీద ఉన్నటువంటి అది మొత్తం గాఢ నేర్పించాను. చుట్టుముట్టు కూడా వాకింగ్ టాక్ వేయాలని చెప్పి శాంక్షన్ చేసి వర్క్ స్టార్ట్ చేసి కట్ట వేసి కొంత వాకింగ్ టాక్ వేసిన తర్వాత కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్ ప్రకారం మనం ఫాలో అయ్యాం. మీరు పట్టదారులకు ఏం జవాబు చెప్పగలుగుతారు? న్యాయస్థానానికి ఏం చెప్తారు? న్యాయస్థానం ఉంది, న్యాయస్థానానికి ఏం చెప్తారు మీరు? కానీ అందులో ఉన్నటువంటి కిరాయి తీసుకున్న వాళ్ళకు కనీసం ఒక 2 గంటలు 4 గంటలు టైం ఇవ్వండి, మేము ఉన్నటువంటి సామాన్లు బయట తీసుకుంటామంటే కూడా నిరుపేదలు నిన్న ఎంత ఇబ్బంది పెట్టారనేటువంటిది మీ అన్ని టీవీలలో చూశారు. అంత అవసరమేమని, అంత కొంపలు మునిగేది ఏముందని 10 రోజులు టైం ఇవ్వండి, 15 రోజులు టైం ఇవ్వండి. కిరాయి ఉండాలంటే కిరాయి ఉన్నటువంటి వాళ్ళందరినీ కాల్ చేయించే ప్రయత్నం చేయండి. ఎవరైతే కిరాయికి ఇచ్చిందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని కావాలంటే. అంతేగాని నిరుపేదలు ఏడుస్తుంటే, గర్భిణీ స్త్రీ ఉంటే బయటికి వెళ్ళి కొట్టవలసిన అవసరం ఏముంది? మీరు సాటర్డే సండే వచ్చిందంటే హైదరాబాద్ నగర ప్రజలు ఎవరు కూడా పండుకోవట్లేదు. మీ భయానికి ఎవరి మీద ఏ టైంలో ఏం తీసుకొస్తారో అని నష్టపరాలు ఇవ్వండి. ఇష్టానుసారంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మీరు అన్ని కూడా భయభ్రాంతులు చేస్తున్నారు. అది కూడా సాటర్డే సండే ప్రోగ్రామ్ పెట్టుకోవడం, 450 పోలీసులను తీసుకురావడం, ఒక 100 మంది నీకు ఎస్కార్ట్ అలాగా చీఫ్ మినిస్టర్ కూడా ఎస్కార్ట్ పెట్టుకోవడం, ఇది మంచిది కాదు. నేను కమిషనర్గా చెప్తా ఉన్నా. ఏం చేస్తున్నారు మీరు? హైడ్రా ఏంటి అనేది సిద్ధాంతాలు లేవు. మేము గరీబోలు జరుపుకోమంటారు, గరీబోలు కొడుతున్నారు. నిరుపేదలు జరుపుకోవాలి, నిరుపేదలు కొడుతున్నారు.